సార్ అంటే మరి ఆపడానికి ఉన్న మార్గాలు ఏంటి సార్? అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ఫిర్యాదు చేయొచ్చు, లోక్పాల్కి ఫిర్యాదు చేయొచ్చు అంటున్నారు. అసలు ఈ డిఓపిటీకి సంబంధించి దీనికి సంబంధించి రూల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే అవినీతికి పాల్పడుతున్న అధికారులకి మళ్ళీ రాష్ట్రంలో ఉన్న దర్యాప్తు సంస్థలు కానీ, కేంద్రంలో ఉన్న సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు కానీ మళ్ళీ వాళ్ళు దర్యాప్తు చేసి తేల్చాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఒక వ్యక్తి పైన అవినీతి నిరూపితమైనప్పుడు, లేదంటే అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు డిఓపిటీ ఐఏఎస్ ఐపీఎస్ డిగ్రీని హోల్డ్లో పెట్టడమో, లేదంటే పూర్తిగా క్యాన్సిల్ చేసే ఆ తరహాగా ఏమైనా ఉన్నాయా? రూల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే వీటిలో ఏమంటారంటే డిసిప్లినరీ రూల్స్ అంట. అంటే ఒక వ్యక్తిని సస్పెన్షన్ లో పెట్టడం, లేకుంటే ఆ వ్యక్తి మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేయడం, అదర్వైజ్ క్రిమినల్ కేసెస్ కూడా కొంతమంది మీద ఇనిషియేట్ చేస్తుంటారు. ఏమవుతుందంటే ఆఫీసర్లు స్టేట్ గవర్నమెంట్ లో పనిచేస్తారు. మేమంతా కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్సే, కానీ సెలక్షన్ అయిన తర్వాత క్యాడర్ బేస్డ్ గా మమ్మల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మహారాష్ట్రలో చేశాను, కొంతమంది ఆఫీసర్లు ఇక్కడ చేస్తున్నారు. కానీ స్టేట్ గవర్నమెంట్ దగ్గర పని చేస్తున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ యొక్క రూల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మా మీద ఉంటుంది. అంటే స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్ ని సస్పెన్షన్ చేయొచ్చు, ఎవరైనా అధికారుల మీద క్రిమినల్ చర్యలు వాళ్ళు చేశారు అన్నది అయితే వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు. కాబట్టి టోటల్ గా ఇది స్టేట్ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి, హోంమంత్రి వీళ్లకు సంబంధించింది, లేకుంటే అక్కడికి వెళ్తే ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సో ఆ విధమైన పరిస్థితులలో అంటే ఒకటి అవినీతికి పాల్పడి దానిలో మనం ఇన్వాల్వ్ అవుతే ఖచ్చితంగా కేసులు ఉంటాయి. కానీ చట్టబద్ధంగా పని చేస్తున్నప్పుడు అది నచ్చక యాక్షన్ తీసుకునే కేసులు కూడా ఉంటాయి. ఈ రెండిటిలో మనం వ్యత్యాసం తెలుసుకోవాలి. ఒకటి తెలిసి అన్యాయంగా అంటే ఈ అవినీతిలో పాల్గొనడం అన్న దాని గురించి దెర్ ఇస్ నో అదర్, ఇంకా డిఓపిటీ రూల్స్ ఉండవు, ఏమో ఉండవు దాని గురించి. ఎందుకంటే క్రిమినల్ చర్యలు చేస్తే వాటికి మనం అందరిలాగే చట్టం ముందు అందరూ సమానులేలాగా ఆ విధమైన క్రిమినల్ చర్యలు చేసినప్పుడు ఆ విధమైన కేసులు, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్, ఆ తర్వాత కోర్టులు ఇవన్నీ కూడా ఫేస్ చేయాలి. కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నప్పుడు అన్యాయంగా ఎవరి మీదైనా యాక్షన్ జరిగితే దానికోసం కాపాడడానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి, హైకోర్టులు ఉన్నాయి, సుప్రీం కోర్టులు ఉన్నాయి. ఆ తర్వాత ఇన్ఫార్మల్ గా చూస్తే ఐఏఎస్ అసోసియేషన్లు, ఐపీఎస్ అసోసియేషన్లు, ఐఎఫ్ఎస్ అసోసియేషన్లు ఉన్నాయి. ఇది సమగ్రంగా మీరు చూసుకుంటే ఉన్న వ్యవస్థ. ఆ తరువాత ముఖ్యంగా మీరు ప్రతి చోట కూడా ఏం జరుగుతుందంటే సమస్య, ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మౌఖికంగా ఆదేశాలు ఇస్తుంటారు, ఇలా చేయండి, వీళ్ళని అరెస్ట్ చేయండి, ఇలా చేయండి అని చెప్పి. కానీ చాలా మంది ఏంటంటే ఆ మౌఖికమైన ఆదేశాలు తీసుకొని ఎక్కడ కూడా రాతపూర్వకమైన ఆదేశాలు లేకుండా రేపు ఏదైనా జరిగితే ఫైనల్ గా ఫైల్ మీద దొరికే వాళ్ళు ఈ ఆఫీసర్. అవును, అలా దొరుకుతున్నారు కూడా చాలా మంది. అందుకని నియమావళిలో రూల్స్, బిజినెస్ రూల్స్ కానీ, కాండక్ట్ రూల్స్ కానీ, మాన్యువల్స్ లో కానీ సుప్రీం కోర్టు కూడా ఇదర్ ప్రకాష్ సింగ్ గారి కేసులో కానీ ఆర్ సుబ్రహ్మణ్యం కేసు గారు, బివిఆర్ సుబ్రహ్మణ్యం అనుకుంటా, ఆయన కేబినెట్ సెక్రటరీగా ఉన్నారు, ఆయన పెట్టిన కేసులో కానీ స్పష్టంగా చెప్పారు, మౌఖిక ఆదేశాలను రాతపూర్వక ఆదేశాలుగా ఇవ్వమని చెప్పి సంబంధిత అధికారులు అడగాలి అని స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఏదైనా ఆదేశం ఇచ్చినప్పుడు పొలైట్ గా ఈ ఆఫీసర్లు yesterday sir you have mentioned like this, can this be kindly confirmed in writing అని చెప్పి లెటర్ రాయాలి. ఆ లెటర్ కి ఎప్పుడు ఇన్ రైటింగ్ లో ఆర్డర్స్ రావు, ఎందుకంటే ఇల్లీగల్ గా ఆర్డర్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రైటింగ్ లో రావు. కానీ ఏమవుతుందంటే ఈ అధికారులు చాలా మంది ఈ విధంగా అడిగితే మమ్మల్ని ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తారో అన్న భయాల్లో ఉంటారు. కానీ ఏ పోస్టింగ్ లో ఉన్నా కూడా దానికి ఉన్న జీతం సేమ్. మీరు కలెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు ఇంకో జిల్లాకు వెళ్ళినా, లేకుంటే ఒక సచివాలయంలోకి వచ్చి మీరు సెక్రటరియట్ లోకి వచ్చి జాయింట్ సెక్రటరీగానో చేసినా కూడా శాలరీ ఇస్ సేమ్. అందులో ఏమి మార్పు ఉండదు పెద్దగా. కానీ ఏమవుతుందంటే సమాజంలో ఆ హోదా గాని ఇవన్నీ కూడా అక్కడ ఉండవు. సపోజ్ ఒక కలెక్టర్ గా గానీ, ఎస్పీగా గానీ పనిచేస్తున్నప్పుడు మంది మార్పలం, ఆ తర్వాత మనం చెప్పగానే ఆదేశాలు పాటించడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి, మనం చూస్తుంటాం. కానీ అదే వెళితే ఆ విధమైన మంది మార్బలం ఇవన్నీ కూడా మిగతా పోస్టింగ్ లో ఉండవు. సో ఆ విధంగా ఏమవుతుందంటే చాలా మంది అటువంటి వాటిలకు అలవాటు పడి మేము మీరు ఏం చెబితే అవి చేస్తామన్న స్థాయికి చేరుకుంటున్నారు కొంతమంది ఆఫీసర్.
దానివల్ల ఏమవుతుందంటే మీరు చూస్తున్నటువంటి ఈ విధమైన యాక్షన్లు లేకుంటే సస్పెన్షన్లు ఈ విధంగా జరుగుతుంది. అంటే ఇప్పుడు కాబట్టి కెమ్కా అందులో లాంటి ముఖ్యంగా అధికార